ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును అని చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు పేతురు గారిని ఇలాగ అడిగారు. పేతురు, నీవు నన్ను ఎవరే అనుకుంటున్నావయ్యా అన్నప్పుడు పేతురు గారు యేసుక్రీస్తు వారికి ఇలాగూ సమాధానం చెప్పారు. నీవు సజీవుడవు, దేవుని కుమారుడు అని అనుకుంటున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇలాగూ అన్నారు. నేను దేవుని కుమారుడు అన్న విషయము నీకు ఈ మనుషులు ఎవరు తెలియపరచలేదు, నా తండ్రియే నీకు బయలుపరిచి ఉన్నాడు కదా అని చెప్పి, నీవు ధన్యుడవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును అని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుచున్నారు. ఆయన పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేసి ఉన్నారు. ఆయన తాళపు చెవి ఏది అనగా ఆయన పరిశుద్ధాత్మ గ్రంథమే. ఈ పరిశుద్ధాత్మ గ్రంథమును నీవు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన నీతిని న్యాయమును వెతుకుతూ ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన త్రోవలో నడుస్తూ ఉన్నవాడువైతే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని చెబుతున్నారు. నీవు ఈ లోకంలో ఏదైతే విప్పుతావో పరలోక రాజ్యంలో అదే విప్పబడుతుంది. నీవు ఈ లోకంలో ఏదైతే కూర్చబడుతుందో పరలోక రాజ్యంలో నీవు అదే కూర్చుకుంటావని చెబుతున్నారు. కాబట్టి నీవు ఈ లోకంలో బ్రతికే దినములన్నీ మంచిగా బ్రతికిన వాడువైతే పరలోకంలో కూడా నీ ఫలము అంతే శ్రేష్టంగా ఉంటుందని చెబుతున్నారు. నీవు ఈ బైబిల్ అనుసారం ఈరోజు బతికిన వాడువైతే పరలోక రాజ్యంలో కూడా నీ స్నానం అలాగే ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి వ్యర్థమైన వాటిని విత్తకోకుండా, వేస్ట్ అయిన వాటిని విత్తకోకుండా దేవుని వాక్యాన్ని విత్తి దేవుని వాక్యానికి లోబడి ఆయన నడకలను, ఆయన కట్టడలను, ఆయన నీతి మార్గమును మనం నడుస్తూ ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో కూడా మనం అదే విత్తుతామని, అదే కోస్తామని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు నిన్ను హెచ్చరించి ఉన్నారు. కాబట్టి నమ్మి విశ్వసించిన వాడవైతే ఈ రోజు నుంచైనా ఈ బైబిల్ అనుసారంగా నీవు జీవించిన వాడైతే యేసుక్రీస్తు వారు నీ పట్ల ఆనందించుచున్నారు. హల్లెలూయా.